హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి పచ్చి రొయ్యలు తెల్లపిండి కూర. పచ్చి రొయ్యలని పైన తొక్కవలుసుకుని నీట్గా 2-3 సార్లు పసుపు ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. అలా కడుక్కోవడం వల్ల నీసు వాసన ఉండదు. బాగా చిన్న చిన్న రొయ్యలు అయితే తొక్క తీయకపోతే ఇంకా రుచిగా ఉంటుంది. పెద్ద రొయ్యలు అయితే పైన తొక్క తీసుకోవాలి. చిన్న రొయ్యలు అయితే బాగుంటుంది తెల్లపిండిలోకి. తయారు చేసే విధానం: ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు వేపుకోవాలి. ఆయిల్ కొంచెం పసుపు వేసుకుని రొయ్యలు వేపుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకుని ఇలా వేపుకోవడం వల్ల గట్టిగా అవుతాయి, తినేటప్పుడు రుచిగా ఉంటాయి. రొయ్యలు వేపుకోవడం వల్ల నీసు వాసన పోయి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేపుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి రొయ్యలు నీసు వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేపిన రొయ్యలు కూడా వేసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. పచ్చి రొయ్యలు తెల్లపిండి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు సరిపడా కారం, ధనియాల పొడి 1 స్పూను వేసుకుని కలపాలి. ఇలా సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి. రొయ్యల్ని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్. చూడండి అంత డ్రైగా ఫ్రై చేసుకోవాలి కూరని. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్నప్పుడు మనం తెల్లపిండి వేసుకోవాలి. ఇలా తెల్లపిండి వేసుకుని కలపాలి వెంటనే, లేకపోతే ముద్దల కింద అయిపోతాయి, గడ్డల కిందను. ఇలా కలపడం వల్ల ఇలాగా పొడిలాడుతా అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదు. ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయి పెట్టి వీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు 1 స్పూను తొక్క పొలుసుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా వెల్లుల్లిపాయలు తొక్క పొలుసుకుని ఎక్కువ వేసుకుంటే తెల్లపిండిలోకి చాలా రుచిగా ఉంటుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు వేసుకుని కలపాలి. ఇలా పోపుని ఈ తెల్లపిండిలో వేసుకుని కలుపుకోవాలి. కూర రెడీ అయింది. ఈజీగా వండుకునే తెల్లపిండి పచ్చి రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, లైక్ చేయండి.